కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన 3 విద్యార్థులు మృతి చెందిన వార్త దిగ్భ్రాంతిని తీవ్ర ఆవేదనను కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హంపీకి వెళ్తూ పొరుగు రాష్ట్రంలో ప్రమాదానికి గురైన వారికి అవసరమైన వైద్య సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎంతో భవిష్యత్ ఉన్న వేద విద్యార్థుల అకాల మరణంతో తీవ్ర శోకంలో ఉన్నవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చెప్పారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలో నిందితుడికి సాక్షికి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు తేడా తెలియడం లేదని హోంమంత్రి అనిత విమర్శించారు. విజయనగరం జిల్లాపై ఉన్న వెనుకబాటుతనం ముద్రను చెరిపివేసే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అధికారులు, నేతలు తమ వంతు సహకారం అందించాలని హోంమంత్రి అనిత కోరారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలో నిందితుడికి సాక్షికి మాజీ మంత్రి బొత్స నారాయణకు తేడా తెలియడం లేదని హోంమంత్రి అనిత విమర్శించారు. రామతీర్థం ఘటనలో పోలీసుల విచారణ ఎదుర్కొన్న సూర్యరావుకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 5 లక్షలు ఆర్థిక సాయం అందించడాన్ని బొత్స తప్పుపట్టారు. విజయనగరం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి పనులపై సమీక్ష సందర్భంలో మంత్రి అనిత దీనిపై స్పందించారు. విజయనగరం జిల్లాపై ఉన్న వెనుకబాటుతనం ముద్రను చెరిపివేసే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అధికారులు, నేతలు తమ వంతు సహకారం అందించాలని హోంమంత్రి అనిత కోరారు. ఎక్యూజ్డ్ కి విట్నెస్ కి తేడా తెలియకపోవడం. అక్కడ ఎక్యూజ్డ్ అని ఆయన చెప్తాడు, నేను రికార్డ్స్ నుంచి ఓపెన్ చేసుకుని మా డిపార్ట్మెంట్ తీసుకొస్తే అతను విట్నెస్. అతను ఎక్కడ విట్నెస్? అతను ఆ చెరువుకి సంబంధించి ఇంజన్ తోని తోడే వ్యక్తి, వాటర్ బయటకు తీసే వ్యక్తి. అట్ ద సేమ్ టైం అతను ఒక ఆటో డ్రైవర్. సో ఎప్పుడైతే రామతీర్థాల్లోని ఒక సంఘటన, అవాంఛనీయ సంఘటన జరిగింది, రాముల వారి తలని నరికేసిన పరిస్థితి, ఆ గొడ్డలి ప్లస్ రాముల వారి తల కూడా ఆ కోనేటిలో ఉన్నది అన్న ఒక దీంతో పోలీసులు అందరూ కూడా అతన్ని పిలిపించి ఆ వాటర్ ఇంజిన్ తీసేయమని చెప్పి తర్వాత పోలీసులు అతనికి 1000 రూపాయలు ఇది కూడా ఇచ్చారు. అతను అనారోగ్య రీత్యా ఆ రోజు మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా అతనికి విపరీతంగా ఇబ్బందులు పడ్డారని చెప్పే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. రోజువారీ ప్రణాళిక ప్రకారం పనులు కొనసాగించి 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. గోదావరి మిగులు జలాలను ఇతర ప్రాంతాలకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక కట్టర్తో ఇప్పటికే డయాఫ్రమ్ వాల్ పనులు మొదలయ్యాయి. ఈ నెలాఖరుకు 2వ కట్టర్ రంగంలోకి దిగుతోందన్నారు. మొత్తంగా 3 కట్టర్లతో పనులు చేయించి డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని వివరించారు. గోదావరి మిగులు జలాలను ఇతర ప్రాంతాలకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చాలన్న సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు ప్రాజెక్టు పనులు కొనసాగుతాయన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా మరుసటి ఏడాది చివరి నాటికల్లా పోలవరం పూర్తవుతుందంటూ అబద్దాలతో 5 ఏళ్లు గడిపారన్నారు. అకారణంగా 460 కోట్ల రూపాయల విలువైన డయాఫ్రమ్ వాల్ పనులు గంగలో కలిసిపోయేలా చేశారన్నారు. మళ్లీ 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కారణమయ్యారని చెప్పారు. దీనిపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. సాంకేతికతను వినియోగించి నేరాల కట్టడికి యత్నిస్తున్నామన్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి బాధితులు నిత్యం కోట్లాది రూపాయలు పోగొట్టుకోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని డీజీపీ ద్వారకా తిరుమలరావు దర్శించుకున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి బాధితులు నిత్యం కోట్లాది రూపాయలు పోగొట్టుకోవటం ఆందోళన కలిగిస్తుందన్నారు. పాస్పోర్ట్, ఆధార్ నంబర్లు వాడుక విషయంలో జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. ఓటీపీ చెప్పమని ఎవరైనా ఫోన్ చేస్తే స్పందించవద్దన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రధానంగా గంజాయి అక్రమ రవాణా రాష్ట్రంలో బాగా తగ్గుముఖం పట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం గంజాయి సాగు, అక్రమ రవాణాను అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గంజాయి, డ్రగ్స్ కార్యకలాపాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ సెల్ ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ కడప ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా నిర్మిస్తున్న గ్యారేజీ పనులను ఆర్టీసీ ఎండీ హోదాలో ద్వారకా తిరుమలరావు పరిశీలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నంద్యాల జిల్లాకు వెళ్లనున్నారు. అప్రమత్తత లేనప్పుడు జరుగుతున్న విషయాలు కొన్ని అయితే, రెండవది ఏంటంటే తెలిసి తెలియక సడన్ గా ఫోన్ చేసి మీకు ఏదో ఒక పార్సిల్ ఇక్కడ ఇరుక్కుపోయింది, బాంబేలోనూ ఢిల్లీలోనూ ఇరుక్కుపోయింది, కస్టమ్స్ లేకపోతే డ్రగ్స్ సంబంధించిన నేరంలో మీ ఆధార్ కార్డు దొరికింది, కూడా దొరికిందని చెప్పడం, లేకపోతే తెలుసో తెలియక మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది తెలిసి తెలియక ఓటీపీ చెప్పేయడం, క్షణాల్లో లక్షల కోట్లు ఆశ్రయిపోవడం, ఇవి జరుగుతూ ఉంది.
దీని పట్ల మెయిన్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఉంది అవగాహన చేయటమే. ఈ సైబర్ క్రైమ్ గురించి సమీక్ష జరిగినప్పుడు ఎంటైర్ హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో సమీక్ష చేసినప్పుడు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ప్రతి జిల్లాకి ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు పంపించాము. గవర్నమెంట్ పరిశీలనలో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి, వైజాగ్, విజయవాడ, సిఐడిలో. మిగతా 24 జిల్లాలు కూడా అడిగాం. 26 జిల్లాల్లో 2 ఉన్నాయి కాబట్టి సిఐడి కాక 2 ఉన్నాయి కాబట్టి ప్రతి జిల్లాలో కూడా మనకి వీళ్ళంతలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చేస్తున్నాయి. ప్రయాణికుల ఆదరణతో సంక్రాంతి సీజన్లో ఆర్టీసీకి మంచి లాభాలు వచ్చాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రత్యేక బస్సుల్లో సాధారణ టికెట్ ఛార్జీతోనే ఆర్టీసీ సేవలు అందించిందన్నారు. సంక్రాంతికి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ముందుగానే ప్రణాళికలు చేసి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం సంక్రాంతి పండుగ ప్రయాణికులకు ఎంతో తోడ్పాటు అందించిందన్నారు. ఏపీఎస్ ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. ఈ ప్రదర్శనకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరు కావాలని కోరారు. ఇందులో ప్రజలు వెచ్చించే ప్రతి రూపాయి తిరిగి సమాజ సేవకే ఉపయోగపడుతుందని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో యూఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడించారు. ఈ ప్రదర్శనకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరు కావాలని కోరారు. ఇందులో ప్రజలు వెచ్చించే ప్రతి రూపాయి తిరిగి సమాజ సేవకు ఉపయోగపడుతుందని తెలిపారు. టికెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉంటాయన్నారు. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్, సిఓఓ గోపితో కలిసి మ్యూజికల్ నైట్ గోడపత్రికను భువనేశ్వరి ఆవిష్కరించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజలకు విద్య, వైద్య, ఆరోగ్యం అందుబాటులో ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో తాను భాగస్వామిని కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని తమన్ చెప్పారు. ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో, మన అన్నగారి స్ఫూర్తి పెట్టుకుని ఆయన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన ప్రజలకి విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాల్లో అందుబాటులో ప్రజలకి ఉండాలని ఆయన ఈ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది స్థాపించారు. అట్లానే ఈ ట్రస్ట్ 1997లో ఆయన ముందుకి తీసుకెళ్లారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం సహాయం తీసుకుండా ఇప్పుడు 28 ఏళ్ళు మా ప్రయాణం ముందుకి. అట్లానే ఆయన ఎట్లా కోరుకున్నారో ప్రజలకి మేము అందుబాటులో ఉండాలని, ఆ కలలు నెరవేరటానికి మేము ఎప్పుడు ముందుంటాం. అట్లా 2013లో వచ్చిన పైలాన్ తుఫాన్ అప్పుడు కానీ, 2014లో వచ్చిన హుద్హుద్ తుఫాన్ అప్పుడు కానీ, అట్లానే 2018లో ఆఖరికి కేరళలో వచ్చిన తుఫాన్ అప్పుడు కూడా ఎవరు మమ్మల్ని పిలవకుండా మా ట్రస్ట్ ముందడుగేసి ప్రజల్ని ఏది కావాలో, ఏ సహాయం వాళ్ళకి కావాలో ఆ సహాయం అందిస్తూ మేము ముందడుగు వేస్తున్నాం. జాతీయ ఓటర్ల దినోత్సవం రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి విజయవంతానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి లక్ష్మీషా సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్లో మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ జి లక్ష్మీషా సమీక్షించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కార్యక్రమానికి హాజరు కానున్నారని, ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి విజయవంతానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ జిల్లాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరవుతారని తెలిపారు. అతిథులు, అవార్డీలకు వేదిక ముందు సీట్లు కేటాయించినట్లు చెప్పారు. గవర్నర్ చేతుల మీదుగా యువ ఓటర్లకు ఈపీఐసి కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎల్ఈడీ తెర తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకునేలా చూడాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ జీఐడి సేవలు ముఖ్య కార్యదర్శిగా ముఖేష్ కుమార్ మీనా బుధవారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో బాధ్యతలు స్వీకరించారు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న మీనాను జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడంతో ఆయన ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయన అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు జీఏడీ అధికారులు, పలువురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు ముఖేష్ కుమార్ మీనాను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో మంగళవారం లెక్కించగా 3,22,45,920 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వీటితో పాటు 618 గ్రాముల బంగారం, 6.280 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. 773 యుఎస్ఏ డాలర్లు, 205 కెనడా డాలర్లు, 14 సింగపూర్ డాలర్లు, 15 ఇంగ్లాండ్ పౌండ్లు, 10 న్యూజిలాండ్ డాలర్లు, 400 ఒమాన్ బైసాలు ఈ హుండీ ద్వారా 1,13,085 రూపాయల ఆదాయం లభించినట్లు వెల్లడించారు. దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ తదితరులు లెక్కింపును పర్యవేక్షించారు. సంక్రాంతి పండుగ సీజన్లో ఏపీఎస్ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయం ఆర్జించింది. ఈ నెల 8 నుంచి 20 వరకు 11 రోజుల పాటు 9,097 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ గణనీయంగా ఆదాయం ఆర్జించినట్లు వెల్లడించింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ నెల 20న ఒకే రోజు 23.71 కోట్ల ఆదాయం పొంది రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్లో మరో 3 రోజుల పాటు రోజుకు 20 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించినట్లు ఆర్టీసీ వెల్లడించింది. సంక్రాంతి పండుగ సీజన్లో ఏపీఎస్ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయం ఆర్జించింది. ఈ నెల 8 నుంచి 20 వరకు 11 రోజుల పాటు 9,097 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ గణనీయంగా ఆదాయం ఆర్జించినట్లు వెల్లడించింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ నెల 20న ఒకే రోజు 23.71 కోట్ల ఆదాయం పొంది రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్లో మరో 3 రోజుల పాటు రోజుకు 20 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఆర్జించినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఒకే సీజన్లో రోజుకు 20 కోట్ల రూపాయలకు పైగా చొప్పున 3 రోజులు ఆదాయం పొందడం తొలిసారని ఆర్టీసీ తెలిపింది. సంక్రాంతి సీజన్ మొత్తంలో ప్రత్యేక బస్సుల ద్వారానే 21.11 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ తెలిపింది. పండుగ సీజన్లో మొత్తం 7,200 బస్సులు నడపాలని ముందుగా నిర్ణయించిన ఆర్టీసీ ప్రయాణికుల రద్దీ వల్ల అంతకన్నా ఎక్కువగా 9,097 ప్రత్యేక బస్సులను నడిపినట్లు తెలిపింది. డ్రైవర్లు, కండక్టర్ల అంకితభావం, కృషి ఫలితంగానే ఆర్టీసీ ఘనత సాధించిందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలియజేశారు. సంక్రాంతి సీజన్లో ప్రత్యేక బస్సులన్నీ సాధారణ ఛార్జీలతో నడిపామని, సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులు నడిపితే ప్రయాణికులు విశేషంగా ఆదరిస్తారనడానికి ఇదొక నిదర్శనమని ఎండీ తెలియజేశారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలు, సొంత వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికే మొగ్గు చూపారని, ప్రత్యేక బస్సుల పట్ల ప్రయాణికులు చూపించిన ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేదని తెలియజేశారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులందరికీ డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన పలు సర్వీసులు రద్దయ్యాయి. పొగమంచు కారణంగా బెంగళూరు, ఢిల్లీ నుంచి రావాల్సిన విమాన సర్వీసులను యాజమాన్యాలు రద్దు చేశాయి. అలాగే హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ విమానాలు సైతం ఆలస్యంగా రానున్నాయి. కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది. దాదాపు తెలుగు రాష్ట్రాలలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. అయితే 2 రోజులుగా పొగమంచు సైతం వాతావరణాన్ని కమ్మేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పొగమంచు భారీగా ఏర్పడింది. దీంతో పలు విమాన సర్వీసులు రద్దు కాగా మరికొన్ని ఆలస్యం కానున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి పశు వైద్యశాలలో రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ వారు ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ పిల్లా అనితారామారావు ప్రారంభించారు. 30 గేదెలు, 10 ఆవులు, 100 కోళ్లు, 180 గొర్రెలు, మేకలు, మొత్తం 320 మూగజీవాలకు డాక్టర్ దివ్య ఆధ్వర్యంలో వివిధ వ్యాధులకు సంబంధించి మందులు, టీకాలు, పురుగుల మందులను అందజేయడం జరిగింది. ఈ శిబిరంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుండపనేని ఉమా వరప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కోడెబోయిన బాబీ, పంచాయతీ బోర్డు సభ్యుడు అరవపల్లి వేణుగోపాల్, జేవీఓ మాధురి, ఏహెచ్ఏ జిలానీ, దివ్య, రైతులు అచ్యుతరావు, రంగారావు, బలరామయ్య, నాగరాజు, మల్లికార్జునరావు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.